రామ్ ఫ్రెండ్స్. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి 50 గజాల చోటు ఇవ్వలేక ఎన్నో సంవత్సరాలుగా ఉన్న గుడిని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రజాకార్ గాడు మన ఆడపడుచులని ఎత్తుకొని వేయండు గుర్రాల మీద వచ్చి. ఈ రోజు రజాకార్ పాలన ఇదే రేవంత్ రెడ్డి పాలన. మన అమ్మవారిని ఎత్తుకొని పోయారు అంటే వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు. నా కొడుకులు మన ఆడపడుచుని ఎత్తుకోతే ఈ నా కొడుకులు మన అమ్మవారిని ఎత్తుకొని పోయారు. 50 గజాలు లాక్కున్న వీళ్ళు అదే అబ్దుల్లాల కబ్రస్తాన్, గ్రేవ్ యార్డ్, బొందల గడ్డకు మాత్రం ఎకరాలు దారాదత్తం చేసేశారు. జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరగనున్నాయి. అక్కడ ఉన్న అబ్దుల్లా సమాజాన్ని సంతృప్తి పరచడానికి వాళ్ళ ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వక్ఫ్ బోర్డుకు 2500 చదరపు గజాల భూమిని గిఫ్ట్ ఇచ్చేసింది. పోనీది నిజంగా ప్రభుత్వానిదా అంటే భారత రక్షణ దళాల భూమి. అది వెంటనే ఈ న్యూస్ తెలుసుకుని అధికారులు ఆ సంఘటన స్థలానికి చేరుకుని కబ్జాని మేము అనుమతించమని పనులు ఆపేశారు. ఇది కేవలం ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాదు, ఇది రాజకీయ అపీస్మెంట్, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం. ఒక రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ ల్యాండ్ ను ఎలా అలాట్ చేస్తుంది? దేశ భద్రత దళాల భూమిని ఇచ్చే హక్కు ఎవ్వడిచ్చాడు? వక్ఫ్ పేరిట ఏదైనా చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ అథారిటీలతో వెరిఫికేషన్ లేకుండా ఎలా అనౌన్స్ చేసింది? ఇది సింపుల్ మిస్టేకా? రెక్లెస్ డెసిషన్. దానివల్ల నేషనల్ సెక్యూరిటీకి రిస్క్ కాదా? అరే మా అమ్మ గుడి కూల్చేయద్దు, ఇక్కడ ఏ ఒక్క ఇల్లు లేనప్పటి నుండి మేము పూజించుకుంటున్నాం, కూల్చేయకుండా ఉండండి అని నెత్తి నోరు మొత్తుకుని ఏడ్చారు హిందువులు. 50 గజాల జాగా హిందువుల కోసం ఇవ్వలేకపోయిన ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని హిందువుల ఓట్లు అడుగుతుంది రేపటి నాడు?